నమో వెంకటేశాయ. నెక్స్ట్ వచ్చేసి అలివేలు మంగాపురం. సో అలివేలు మంగాపురం అయితే మేము రావడం జరిగింది ముక్కోటి ఏకాదశి తెల్లారి. ఎందుకు అంటే ముక్కోటి ఏకాదశి అయిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ముక్కోటి ఏకాదశి అయిన తెల్లారి చక్ర స్నానం అని విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రానికి అయితే అభిషేకం అనేది చేయడం జరుగుతుందంటండి. ఆ విషయం ఈ ఊరు వాళ్ళకు మాత్రమే తెలుసంట, మా అందరికీ తెలియదంట. అందుకనే కొంతమందే వచ్చారు. సో మాకు లక్కగా తెలిసిందనమాట. సో ఆ అభిషేకానికి మేమైతే వెళ్ళడం జరిగింది. సో స్వామివారిని ఇప్పుడే తీసుకొచ్చిన తర్వాత స్వామివారి పక్కన అమ్మవారిని కూడా కూర్చోపెట్టి రెండింటికి అభిషేకాలు చేస్తారండి, ఇద్దరికి. సో అభిషేకం చేసేటప్పుడు మమ్మల్ని లోపలికి వదిలారు. మేము ఆ అభిషేకాన్ని చూస్తూ ఉన్నాము. సో తర్వాత అభిషేకం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి చక్రాన్ని అయితే నదిలో గులాబీ పూలన్నీ పూసారు చూడండి, అక్కడ వాళ్ళని స్నానానికి అయితే ముంచుతారనమాట. ఆ టైంలో మనల్ని కూడా ముంచుతారు. సో మనల్ని కూడా మునగమంటారు. ఆ టైంలో మునిగితే చాలా పుణ్యం అంటండి. సో మేము కూడా అదే టైంలో మునిగామన్నమాట. అభిషేకాలన్నీ కంప్లీట్ చేసుకొని ఆ వాటర్లో స్నానాలు చేసి అమ్మవారి దర్శనం చేసుకొని మేము బయటకైతే రావడం జరిగింది. మాకు చాలా అదృష్టం అండి, చాలా లక్ అనిపించింది. ఎందుకంటే మాకు అసలు ఈ విషయం తెలియదు. ఇది మనకు తెలియని విషయం అనమాట. ప్రతి సంవత్సరం జరుగుతుందంటండి. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి అయిపోయిన తెల్లారి ఈ చక్ర స్నానం అనేది జరుగుతుందంట. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది, అంతా బాగా జరిగిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా దేవుణ్ణి దర్శించుకోండి.